హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మన హెయిర్కి సంబంధించి, అంటే వైట్ హెయిర్కి సంబంధించి ఇప్పుడు మనం ఈ ప్యాక్ అన్నది తయారు చేస్తున్నాము. మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే హెయిర్ ప్యాక్ ఇప్పుడు ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి జుట్టు పెరగడానికి, నెక్స్ట్ తెల్ల జుట్టు కంట్రోల్ చేయడానికి కూడా. అలాగే తెల్ల జుట్టు రాని వాళ్ళు, అంటే ఇప్పటి వరకు రాని వాళ్ళకి ఇది కనుక అప్లై చేస్తే ఎప్పటికీ కూడా రాకుండా ఉంటుంది. మొత్తం 3 బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఒక్క వీడియోలోనే. చిన్న వీడియో అయినా కానీ మంచి వీడియో అండి. తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకంటే బయట దొరికే డైలీ వాడడం వలన ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి డాక్టర్సే హెచ్చరిస్తున్నారండి. ఇదైతే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాము కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఓకేనా. ముందుగా దీనికోసం నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. కొంచెం జుట్టును బట్టి మీరు బీట్రూట్ తీసుకోవచ్చు సైజు తీసుకొని. పైన అంటే నేను కడిగాను అంతే, పైన తొక్కేం తీయలేదు. మట్టి లేకుండా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఆ తర్వాత కాఫీ పొడి ప్యాకెట్ 2 ప్యాకెట్లు, బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ తీసుకున్నాను నేను. అంటే ఏదైనా వాడచ్చు, ఇంట్లో ఇవి ఉన్నాయని 3 రూపాయల ప్యాకెట్లు 2 వేస్తున్నాను అందులో మిక్సీ జార్లోనే. ఆ తర్వాత మెంతులు 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. కాఫీ పొడి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా మనకి పనిచేస్తుందండి, అందుకే నేను కాఫీ పొడి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది కలోంజీ సీడ్స్, ఇవి మనకి ఉల్లి విత్తనాలు అంటారు, పచారీ షాపుల్లో దొరుకుతాయి. ఇవి చాలా మంచిది, జుట్టు ఎదుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. కలోంజీ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది కరివేపాకు. పచ్చి కరివేపాకు వేయకండి ఇందులో, బాగా ఎండిన కరివేపాకు అంటే నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు మాత్రమే వేయండి. అది మనకి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడి వరకు వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకొని రండి. మిక్సీ పట్టుకొని వస్తే మనకి మెత్తగా బాగా మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక గిన్నెలో ఇది మొత్తం మనం వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు మళ్ళీ ఆ మిక్సీ జార్లో వేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేయండి. మనకు నీళ్ళు ఎక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు ఇందులో. ఆ మిక్సీ జార్కి మూతకి ఉన్నవన్నీ కూడా నీళ్ళతోనే మీరు ఇందులో వేసేసుకోండి. ఒక గిన్నెలో వేసుకోండి. కాఫీ పొడి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా మనకి పనిచేస్తుందండి. నెక్స్ట్ మనం వేసుకున్న కలోంజీ మెంతులేమో జుట్టు రాలకుండా పెరగడానికి బాగా సహాయపడుతుంది. బీట్రూట్ మరి చెప్పనవసరమే లేదండి, అది జుట్టుకి అసలు తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. ఇందులో మనం వేసుకున్నవన్నీ మంచివే. కరివేపాకు మంచిదని మీకు అందరికీ తెలుసు, నేను అందుకే దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను, నీళ్ళు మరుగుతున్నాయి. నీళ్ళు బాగా మనకి కెరులుతూ ఉంటే అవి మనకి నీళ్ళు కొద్దిగా తగ్గిపోతాయి. బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీరు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అవి వడపోసుకుందాం. వడపోసుకునేటప్పుడు మాత్రం ఇనప కళాయిలో మాత్రమే మనం ఇది వడపోసుకోవాలి. ఇది తెల్ల జుట్టు వచ్చేసి ఇప్పుడు దాకా ఇసిగిపోయి ఎన్ని చేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు, అలాగే జుట్టు పూర్తిగా రాలిపోతుంది, జుట్టు అసలు పెరగట్లేదు, చిట్లిపోతుంది, అంటే ఏమంటారు కొబ్బరి పీచులాగా జుట్టు అయిపోయింది, సిల్కీగా లేదు, బాగా డ్రై అయిపోతుంది అలా అనుకున్న వాళ్ళు కూడా, అలాగే చుండ్రు బాగా ఉంది వాళ్ళకు కూడా ఇది బాగా సహాయపడుతుందండి. ఇప్పుడు దాకా తెల్ల జుట్టు రాని వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ప్యాక్ ఇది. ఇప్పుడు మనం వడపోసుకోవాలి ఆ నీళ్ళు. ఆ పైన ఉన్న మనకి చెత్తలాగా ఉంది కదా, అదంతా మనకి అవసరం లేదు. మనకి బీట్రూట్ వాటర్ మాత్రమే కావాలి, ఉడికిన నీళ్ళు మాత్రమే మనకు కావాలి. నేను అవి తీసుకున్నాను. దీనికి ఇనపకళాయి మాత్రమే, ఇక్కడి నుంచి మనకి ఇనపకళాయి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇంకా అది పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు మనకి రెడీ అయిపోయినాయి కదా, ఇందులో మనం వేసుకోవాల్సినవి కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ నీళ్ళు ఇనపకళాయితో సహా మీరు స్టవ్ మీద పెట్టండి. నీళ్ళు ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఏంటంటే, 1 ఉసిరికాయ వేసుకోండి, అంటే ఉసిరికాయ పొడి. 2వది వచ్చేసి గోరింటాకు పొడి, హెన్నా పొడి. 3వది వచ్చేసి గుంటగలగరాకు పొడి. ఈ 3 పొడులు కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఒక్కొక్కటి 2 స్పూన్లు చొప్పున వేసాను. సరిపోకపోతే గోరింటాకు పొడి మాత్రమే వేయండి. ఎక్స్ట్రాగా ఏమైనా సరిపోకపోతే బీట్రూట్ వాటర్ కొంచెం పలసగా అయింది, ప్యాక్కి సరిపడా లేదు అని అనుకుంటే మీరేం చేస్తారంటే గోరింటాకు పొడి ఎక్స్ట్రాగా ఇంకో 2 స్పూన్లు వేసుకోండి. ఉసిరి పొడి 2 స్పూన్లు, గుంటగలగరాకు 2 స్పూన్లు, అలాగే గోరింటాకు పొడి 2 స్పూన్లు మొదట వేసేసుకుంటాం. సరిపోకపోతే గోరింటాకు పొడి వేయండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ మీదనే మీరు బాగా ఉడికించండి. ఎంత బాగా ఉడకాలంటే అది కొత్త ఉడుకుతూ ఉంటే మనకు ఆ ప్యాక్ అసలు మనం పెడుతూ ఉంటే దాని రిజల్ట్ చూసి మీరు మొదటి రోజే ఆశ్చర్యపోతారండి. నేను చెప్పనవసరం లేదు, అంత మంచి ప్యాక్ ఇది.
ఇందులో మనం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమైనా మనం ఇందులో యూస్ చేసామా, చేయలేదు కదా, మీకు ఇబ్బంది ఏమేమి ఉండదు. ఈ గుంటకలగరాకు, ఉసిరిపొడి ఇవి మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి. గోరింటాకు పొడి కూడా తీసుకురండి, తీసుకొచ్చి ఇందులో వేయండి. ఇప్పుడు బాగా ఉడుకుతుంది, నేను బాగా ఉడికిస్తున్నాను, చూస్తున్నారు కదా. మనకి బబుల్స్ లాగా రావాలి, బాగా ఉడకాలన్నమాట. ఎంత బాగా ఉడికితే మనకు అంత మంచిది. మీకు జూమ్ చేసి కూడా నేను చూపిస్తాను చూడండి. అంటే ఇది ఉడికిన దాన్ని బట్టే మనకి రిజల్ట్ ఉంటుంది, అందుకని నేను ఇంతలా చెప్తున్నాను. చూడండి అలా ఉడకాలి. అది ఉడుకుతూ ఉంటే కలర్ బాగా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎంత ఉడికితే అంత నలుపు వస్తుంది అనమాట. అందుకని మరీ గట్టిగా పౌడర్లు వేయకుండా కాస్త లూజ్గానే, అంటే కొంచెం నీళ్ళగానే ఉన్నట్టుగా పౌడర్ కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇలా అయ్యింది అనుకున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేయండి. దించేసి కాస్త చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఇది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఈరోజు నైట్ అంతా కూడా ఇలా వదిలేసేయాలి. ఇంకా మనం దీన్ని పట్టించుకోవసరలా. మీకు నేను రేపు పొద్దున్న చూపిస్తాను ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు నైట్ ఇది మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇక రేపు మార్నింగ్ లేచిన తర్వాత అంటే ఈరోజు ఉదయం నేను తీస్తున్నాను మూత. కలర్ మనకి పూర్తిగా బ్లాక్, అసలు నిన్న ఉన్న కలర్కి ఈరోజు ఉన్న కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పూర్తిగా కలరు బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం వేసుకోవాల్సింది పెరుగు వేసుకోండి. పెరుగు ఎవరు వేసుకోవాలి అంటే తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు పెరుగు వేసుకోవద్దు. తెల్ల జుట్టు లేని వాళ్ళు, అలాగే జుట్టు పెరగడానికి రాద్దాం ఈ ప్యాకు అనుకున్న వాళ్ళు మాత్రమే పెరుగు వేసుకోండి. తెల్ల జుట్టు మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పెరుగు వేయొద్దు, ఓకేనా. ఇప్పుడు ఇది బాగా పెరుగు వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేయండి. బాగా కలపండి. కలిపితే మనకి కొంచెం కలర్ ఇంకొంచెం తేడా వస్తుంది, అంతే. మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అసలు మీ తలకి నూనె అన్నదే ఉండకూడదు, జిడ్డు కూడా ఉండకూడదు. ముందు రోజే తలస్నానం చేసేసేయండి. ఈరోజు మనం పెట్టుకుంటాం అనుకున్నప్పుడు, ఈరోజు పెట్టుకునేటప్పుడు మీరు పెట్టేసుకోండి. తల మొత్తం తెల్ల జుట్టు వాళ్ళు, నల్ల జుట్టు వాళ్ళు, జుట్టు పెరగాలనుకున్న వాళ్ళు అందరూ పెట్టేసుకున్న తర్వాత ప్యాక్ మొత్తం పెట్టుకున్న తర్వాత తలకి 1 గంట సేపు వరకు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత పూర్తిగా గట్టిగా పిడకలాగా అయిపోకూడదు, కాస్త మెత్తగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసుకునేటప్పుడు కూడా ప్లెయిన్ వాటర్, షాంపూ పెట్టద్దు అస్సలు. ఈరోజు ప్లెయిన్ వాటర్తోనే మీరు తలస్నానం చేసుకొని రండి. ఆ తర్వాత ఈరోజు నైటు మీరు ఏ నూనె వాడుకుంటారో ఆ నూనె తల మొత్తం అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి నైట్ అంతా ఇంకా అలా వదిలేసేయండి, జడేసుకోండి. రేపు పొద్దున్న మీరు ఏ షాంపూతో తలస్నానం చేద్దామనుకుంటున్నారో ఆ షాంపూతో తలస్నానం చేసుకోండి. ఇది ఎవరు నెలకొక్కసారి చేయండి. ఇలా నెలకొక్కసారి ఎవరు చేయాలి? తెల్ల జుట్టు లేని వాళ్ళు, జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు నెలకొక్కసారి చేయండి. మీకు ఎప్పటికీ తెల్ల జుట్టు రాదు, అసలు జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఒకవేళ జుట్టు ఇంకా బాగా పెరగాలి అనుకుంటే 15 రోజులకు ఒక్కసారి అయినా కానీ చెయ్యండి. ఇక తెల్ల జుట్టు ఉన్న వాళ్ళ సంగతికి వస్తే మీరు మాత్రం వారానికి ఒక్కసారి లేదా 15 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ఒక 6 నెలలు క్రమం తప్పకుండా మీరు ఇది అప్లై చేయాలి. పెరుగు వేసుకోకండి, అంతే. చేయండి. మీకు తెల్ల జుట్టు అలా 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 మెల్లిగా కలర్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. బ్రౌన్ నుంచి ఫస్ట్ బ్రౌన్ వస్తుంది, బ్రౌన్ నుంచి బ్లాక్ వస్తుంది. కాకపోతే 6 నెలలు పడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓపిక తెచ్చుకుంటే తెల్ల జుట్టు మీకు పూర్తిగా నలుపు అయితే మారుతుందండి. ఫస్ట్ సారికే మీకు బ్రౌనే వస్తుంది కానీ బ్లాక్ రాదు. క్రమేపీ మీకు బ్లాక్ వచ్చేస్తుంది. పెరుగు వేసుకోవద్దు. అలాగే మీకు జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా, లేని వాళ్ళకి పెరుగుతుంది, లేని వాళ్ళకి అసలు రాదు ఇలా ప్యాక్ వేసుకుంటే. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందరికీ షేర్ చేయండి. బయట ఉన్న డైల్ అనేది అస్సలు వాడకండి, డాక్టర్సే మనకు హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్కి సంబంధించి. అందుకని జాగ్రత్తగా, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కాబట్టి మీరు చక్కగా వాడుకోండి. హాయిగా హ్యాపీగా ఉండండి, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు వైట్ హెయిర్ కాపాడుకుందాం అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా బ్లాక్లోకి తిరగాలి అంటే ఈ ప్యాక్ వాడండి. 6 నెలలు అయితే మాత్రం టైం పడుతుంది. ఓపిక ఉంటేనే ఈ ప్యాక్ తెల్ల జుట్టు వల్ల వాడండి.